నాకు డౌట్ ఏంటంటే, మీకు మ్యారేజ్ కాలేదని అనుకున్నాను. అంటే ఇక్కడికొచ్చి కూర్చున్నంత వరకు. సో, అలా ఆన్ సెట్‌లో గాని, ఆఫ్ సెట్‌లో గాని చాలామంది అనుకోనుంటారు. ఆ! అలా అనుకుని మీ దగ్గరికొచ్చి వచ్చిన ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. బట్ అదే అంటున్నా. ఉన్నప్పుడు నేను చెప్పాను నాకు మ్యారేజ్ అయింది. పాప ఉంది అంటే, అవునా? కాదు నిజం కాదు గదా! మీరు నన్ను అవాయిడ్ చేయడానికి అంటున్నారు కదా! అనేవారు. సరే మీ ఇష్టం నమ్మకపోతే నేనేం చేయలేను అనేదాన్ని. మ్యారేజ్ అయింది. అంటే చాలామంది నమ్మరు యాక్చువల్‌గా. అలా ఎన్నొచ్చినాయి? చాలా వచ్చాయి. వస్తాయి ఆ మాత్రం వస్తాయి. ఆ! తర్వాతలా 'బిగ్ బాస్' చూస్తారా మీరు? ప్రెజెంట్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నా అప్పుడప్పుడు టైం ఉంటే చూస్తా. యాక్చువల్‌గా ఫోన్‌లో చూస్తా. 'బిగ్ బాస్‌లో' మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? ఈ సీజన్‌లో ఎవరు విన్ అవుతారు? బాగా నచ్చిన కంటెస్టెంట్ అంటే అమర్‌దీప్ గారు. హ్మ్. అండ్ విన్నర్ గూడా అమర్‌దీప్ గారే అవుతారని అనుకుంటున్నా. ఎందుకండి అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు? అంత కాన్ఫిడెంట్‌గా ఇప్పుడు తను నలుగురిలో నెగెటివ్ అవుతున్నారు అంటే తను కాన్ఫిడెంట్‌గా తను మంచిగా ఉన్నారు కాబట్టి నెగెటివ్ అవుతున్నారు అందరిలో. సో, ఛాన్సెస్ అమర్‌దీప్ గారికే ఉన్నాయనుకుంటున్నా. నాకు తెలిసి. అంటే అలా అని చెప్తున్నారా? లేదంటే ఆయన కూడా సీరియల్స్ చేస్తారని అభిమానంతో అయ్యయ్యో! అలా ఏం లేదు. అంటే హ్మ్. మీరైనా చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ నుంచి ఇప్పుడు ఆయన ఒక మనిషి నెగెటివ్ అవుతున్నాడు అంటే తను అక్కడ జెన్యూన్‌గా ఉన్నాడు కాబట్టి అక్కడ నెగెటివ్ అవుతున్నాడు అనుకోవచ్చు. కాబట్టి ఇంకా సీరియల్ ఆర్టిస్టా అనేం కాదు. హ్మ్. తను జెన్యూన్‌గా ఉంటారు. ఉన్నారు అందులో గూడా. సో, అమర్‌దీప్ గారు వస్తారు అనుకుంటున్నా. పక్కా. సో, అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారంటే ఏదో వెనకతల ఉంది. అయ్యో! అలా ఏం లేదు. నేను చూసిన దాన్ని బట్టి అని అనిపించింది. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా కాబట్టి ఆయన రావచ్చు. సో, ఇంకా చాలామందున్నారు. ఆ ప్రియాంక గారు హ్మ్. వీళ్ళందరూ ఉన్నారు. శోభ గారు హ్మ్. వీళ్ళున్నారు. బట్ ఏమో నాకైతే అమర్‌దీప్ గారే వస్తారనిపించింది. ఓకే. అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, అంటే 'బిగ్ బాస్' ఒకవేళ మీకు ఆఫర్ వచ్చిందనుకోండి వెళ్తారా? వెళ్తా. అంటే ఏ మోటోతో వెళ్దాం అనుకుంటున్నారు? ఏ మోటోతో వెళ్దామని కాదు. 'బిగ్ బాస్' అనేది షో నాకు నచ్చింది ఫస్ట్ షో అనేది. మోటోతో అంటే వెళ్ళాలి. వెళ్ళాలి నేను కూడా 'బిగ్ బాస్‌కి' అని డ్రీమ్ ఉండేది నాకు. నిజంగా ఆఫర్ వస్తే వెళ్ళాలి అనుకుంటున్నా. హ్మ్. అంతే. యాస్ ఎ ఆర్టిస్ట్‌గా. అంటే రెమ్యునరేషన్ కోసం కాదు. లేదు. ఫేమ్ కోసం. ఫేమ్ యెస్. ఫేమ్ కోసం నా డ్రీమ్ కూడా వెళ్ళాలి అని. సో, చాలామంది ఆర్టిస్టులకి అడిగితే చెప్పే సమాధానం ఏంటంటే, రెమ్యునరేషన్ కోసమా? ఫేమ్ కోసమా? అంటే ఫేమ్ కోసమే అంటున్నారు. అంటున్నారు. ఎందుకు అలా? ఫేమ్‌కి అంత అంత ఇంపార్టెన్స్ ఎందుకిస్తున్నారు? ఫేమ్ వస్తే ఆటోమేటిక్‌గా అన్నీ వస్తాయి. నేమ్, ఫేమ్ వస్తే ఆటోమేటిక్‌గా మనీ వస్తదనేది ఒక ఫీల్ నాదైతే. అంతే ఒక ఫేమ్ వచ్చిందిరా అంటే ఆటోమేటిక్‌గా దానికి మనీ ఇంకా ఇక్కడ ఆగదు అనేది నా ఫీల్. మీరిప్పుడు 3 ఛానల్స్‌లో వర్క్ చేశారు. మూడో, నాలుగో? మూడో, నాలుగో చేశారు. సో, ఈ 3 ఛానల్స్‌లో మీకు ఏ ఛానల్ నుంచి మంచిగా పేరొచ్చింది అండ్ మనీ వచ్చింది? మంచిగా 3 ఛానల్స్‌లోనే వచ్చింది. ఏ ఛానల్ అని పర్టిక్యులర్‌గా చెప్పము. అందరూ అన్ని ఛానల్స్ బావుంటాయి. అంతా బావుంటది. అన్ని ఛానల్స్ నుంచి పర్ఫెక్ట్‌గా అమౌంట్ వస్తుంది. హ్మ్. కాబట్టి అలా ఇలా అని ఏం లేదు. అందరూ మంచిగా ఉంటారు ఆర్టిస్టులందరూ. కాబట్టి ఛానల్ అనేది ఏముండదు. అంతా మనం మనం మంచిగా ఉంటే అంతా మంచిగా ఉంటదనేది నా ఫీల్. ఇంకా మనీ విషయం అంటారా? ఏ ఛానల్ నుంచి నాకు ఆగలేదు. మంచిగానే వచ్చింది ఇంతవరకు. సో, ఇప్పుడు సీరియల్స్‌లో కొన్ని కొన్ని సీక్వెన్సెస్ తీసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు యాక్టర్స్. సో, అలా మీకు ఇబ్బందిగా అనిపించే సీన్స్ ఏంటి? ఇబ్బందిగా అంటే యాక్చువల్‌గా సీరియల్‌లో ఏంటంటే ప్రాంప్టింగ్ ఉంటది కాబట్టి హ్మ్. ఇబ్బందనేది అక్కడ ఫీల్ అవ్వరు ఎవరు. హ్మ్. ఫస్ట్. సినిమాకి అది ఉండదు. సీరియల్‌కి ప్రాంప్టింగ్ ఉంటుంది కాబట్టి ఎంత పెద్ద డైలాగ్ అయినా ప్రాంప్టర్ ఉంటారు కాబట్టి ఇంక మన వర్షన్‌లో మనం చెప్పుకుంటూ ఎళ్ళొచ్చు. కొంచెం యాక్టింగ్‌తో అంతే కవర్ చేయొచ్చు. అది ఇంకా బావుంటది. హ్మ్. ప్రాంప్టింగ్ ఉంటది అనే కొంచెం సపోర్ట్ ఉంటది కదా! బ్యాక్‌కి. డైలాగ్స్ మనమే ఓన్‌గా ప్రాక్టీస్ చేయవసరం లేదు. కాబట్టి ఇంకా అండ్ దెన్ సీరియల్స్‌లో మీకు 12 అవర్స్, 14 అవర్స్ అలా వర్క్ చేస్తా ఉంటారు కదా! అప్పుడు సడెన్‌గా హెల్త్ ఏమైనా ప్రాబ్లమ్ అయితే ఏంటి పరిస్థితి? మీరు లేవలేని పొజిషన్. కానీ మీరు షార్ట్స్ చేయాలి. చేస్తారు. అప్పుడేంటి? చేస్తారు. చేయాలా? ఖచ్చితంగా ప్రొఫెషన్‌కి ఇంపార్టెంట్ ఇస్తారలా. హ్మ్. నేనే చూసా చాలా సార్లు. మీకెప్పుడైనా అలా జరిగిందా? నాకు జరిగింది. నా కో ఆర్టిస్ట్‌కి జరిగినప్పుడు చాలా అనిపిచ్చింది. అక్కడే టాబ్లెట్ సెలైన్స్ ఎక్కించి కూడా 1 అవర్‌లో మళ్ళీ నిల్చోబెట్టి చెయ్యాలి. నీడ్ అది. ప్రొఫెషన్‌కి అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి గాబట్టి చేసేవాళ్ళు, చూసేవాళ్ళు అందరూ ఎందుకంటే ఆ రోజుకి ఆ టెలికాస్ట్ ఆగిపోద్ది. అమ్మాయి లేకపోతే అవ్వదు. ఇది షో కాదు గదా! అమ్మాయిని తీసి వేరే అమ్మాయిని పెట్టేదానికి అవ్వదు. ఖచ్చితంగా మనమే ఉండాలి కంటిన్యూటీ.
అది సెలైన్ పెట్టి తీసే రోజులు కూడా ఉన్నాయి ఆర్టిస్టులకి. అచ్చా, అంటే ప్రొడక్షన్ ప్రాబ్లం అవుతుందన్నా, లేదంటే అదే టెలికాస్ట్ ప్రాబ్లం అవుద్ది. ఇప్పుడు జనాలు మన కోసం క్యూరియాసిటీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆగితే ఏమైంది అమ్మాయి ఎందుకు రాలేదు, అసలు ఏమవుతుంది అనేది ఒకసారి ఆగితే ఛానల్ కూడా ఇంకా పడిపోద్ది. అవేవి ఉండకుండా పెడతారు. ప్రొఫెషనల్గా ఉండాలి కాబట్టి ఇంకా చావు బతుకుల్లో అంటే అంత ఉండదు. నిజంగా అలా వస్తే ఆగొచ్చేమో కానీ మ్యాక్సిమం బాగలేదు అన్నా సరే చేస్తాం. అంటే సచిన్ శవాన్ని లేపి మరీ షూటింగ్ చేయిస్తారన్నమాట. తప్పదు ఇంకా. ఇది డిమాండ్ చేస్తే సీన్ చెయ్యాలి ఇంకా. ఎందుకంటే అప్పుడు మేమే నీట్ కాబట్టి ఆప్షన్ ఉండదు. ఓకే, మీరు ఎన్ని కాస్ట్యూమ్స్ కొంటారు కదా, సో అన్నీ మళ్ళీ మీ ఓన్ వే? ఓన్ వే, జ్యువెలరీ, కాస్ట్యూమ్ అన్నీ ఓన్. సో మీరు సీరియల్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అపార్ట్మెంటే, అదే ఒక 2 బెడ్రూమ్ ఉంటే 2 బెడ్రూమ్లు నిండిపోయి ఉంటాయి. ఆబ్వియస్లీ. సో అవి ఏం చేస్తారు? అవి కంటిన్యూ చేస్తారా, లేదంటే మళ్ళీ రిటర్న్ మేము కంటిన్యూ చేస్తాం. కొన్ని కంటిన్యూ చేస్తాం, మళ్ళీ మారుస్తూ ఉంటాం. ఒక దాంట్లో వేసిన వెయ్యము, మ్యాక్సిమం వెయ్యము. ఒకవేళ ఉన్నా అదే, అందుకే మీరు అవి అలా ఉంటాయి. మళ్ళీ దాన్ని మనం ఏం చేయలేం కదా, తెలిసిన వాళ్ళకో వేరే వాళ్ళకో ఇచ్చేస్తాం అంతే. సో అంటే ఇన్ని కాస్ట్యూమ్స్ అంతా ఒక్కసారి వన్ టైం అన్నమాట? అంతే, మ్యాక్సిమం వన్ టైం యూస్ చేసి అంతే. అందరూ జ్యువెలరీ అంతా అంతే. ఇప్పుడు మీరు సీరియల్స్కి సైన్ చేస్తారు కదా, అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు అది కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెలరీ మీరే తెచ్చుకోవాలి అని? ఉంటుంది, అగ్రిమెంట్ మీద ఉంటుంది. అచ్చా, మరి దానికి సపరేట్ అమౌంట్ ఏమైనా ఉండదు? అంతా ఇంక్లూడింగ్ మాట్లాడుకున్నప్పుడే. అందుకనే అంటే మనకి ఒక మైండ్ సెట్ తెలుస్తుంది కదా, ఈ జ్యువెలరీకి ఇంత అవుద్ది, దీనికి అంత పెట్టొచ్చు, మనకి ఇంత వస్తుంది అని ఇంక్లూడింగ్ మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఇంకా పెద్ద టాస్కే. అగ్రిమెంట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మీకు ఈ షెడ్యూల్ ఈ వీక్ ఉందని చెప్తారు కదా, మీరు షాపింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఆ లోపల డైరెక్షన్ డిపార్ట్మెంట్తో మాట్లాడా, లేదంటే కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరైనా ఉంటారా? అసోసియేట్ ఉంటారు యాక్చువల్గా. ఏ సీరియల్కైనా అసోసియేట్ ఉంటారు. తన కాస్ట్యూమ్ చెప్తారు, జ్యువెలరీ చెప్తారు, రేపు ఏం సీన్స్ ఉన్నాయనేవి చెప్తారు. దాన్ని బట్టి మనం జ్యువెలరీ అయినా శారీస్ అయినా తీసుకోవాలి. రేపు ఇప్పుడు ఫెస్టివల్ సీక్వెన్స్ ఉంది మేడం, లేదా ఫంక్షన్ సీక్వెన్స్ ఉంది, హెవీగా ఉండాలి, మీరు రిచ్గా కనిపించాలి అని అసోసియేట్ చెప్తారు. దాని ప్రకారం మేము ఇంకా సెట్ చేసుకొని వెళ్తాం. అంటే ఎన్ని డేస్ ముందు చెప్తారండి? వన్ డే ముందు చెప్తారు. సీన్ అయినా కాస్ట్యూమ్ అయినా ఏదైనా. కాస్ట్యూమ్స్ అయితే 1 డే బిఫోరే చెప్తారు మాకు అసోసియేట్. ఇప్పుడు వెళ్ళి కొనుక్కోవాలన్నీ? కొనుక్కోవాలి అంటే అట్లా ఏమి ఉండదు, ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి కాబట్టి. కొత్తగా వచ్చే వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతారు. ఫస్ట్లో నేను కూడా ఇబ్బంది పడ్డా. అసలు ఏంటి, రేపు ఈరోజు చెప్పారు, రేపు వెళ్ళి నేను ఎలా తీసుకోవాలి, నాకేం అర్థమయ్యేది కాదు. బట్ ఏంటంటే అందరు ఆర్టిస్టులు ముందుగానే కొనుక్కొని ఉంచుకుంటారు భద్రంగా బీరువాలో. సేఫ్ సైడ్ అన్ని సేఫ్ ఈవెంట్స్కి తగ్గట్టు. ఎస్. ఎందుకంటే ఇప్పుడు సీరియల్ అంటే ఫెస్టివల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి, బర్త్డేస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, దానికి అలా ఉంటుంది అనమాట. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఒక యాక్టర్గా సీరియల్స్ చేయాలంటే ఒక బట్టల షాపు, జ్యువెలరీ షాపు 2 ఉంటే కంఫర్ట్ అన్నమాట. అంతే, ఖచ్చితంగా ఉండాలంటున్నారు చూడండి మీరు. ఉండాలి. సో ఎవరెవరికైతే బట్టల షాపులు, బంగారం షాపులు ఉన్నాయో వాళ్ళు ఫిక్స్ అయిపోండి, ఆర్టిస్టులుగా మంచి ఛాన్సులు వస్తాయి. ఉండాలి అంటే మనల్ని మనం వెల్వెట్ కూడా చేసుకోవాలి కదా, మంచిగా కనబడతాం. యాక్చువల్లీ అలా లేకపోయినా ఛానల్ నుంచి మళ్ళీ కంప్లైంట్ వస్తుంది. అంటే ముందే మన క్యారెక్టర్ చెప్తారు కాబట్టి మనం ఆ ప్రకారం వెళ్ళాలి. మధ్యలో మనం చేంజ్ చేస్తామంటే కుదరదు కదా. ఫస్టే మనం మాట్లాడుకోవాలి. ఛానల్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు మనకి క్యారెక్టర్ చెప్పినప్పుడు, మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, మీరు ఇలా ఉండాలని ముందే చెప్తారు మనకి. చెప్పినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. మనకు తర్వాత మనకు నచ్చినట్టే ఉంటామంటే యాక్సెప్ట్ చేయదు ఛానల్. ఇన్ని ఉంటాయా? ఓకే.